ఉగాది రోజు ఒక చిన్న బాబు వాళ్ళమ్మ దగ్గర ఇలా అడిగాడట. అమ్మా, లైఫ్లో ఎందుకు కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటాయి, కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి? అమ్మ నవ్వుకొని ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఇలా చెప్పిందట. ఇది చూడు నాని, ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితాన్ని చూపిస్తాయి. బెల్లం, ఇది స్వీట్, ఇది సంతోషం, మంచి జరిగిన రోజులు. తర్వాత చింతపండు, ఇది సావు, ఇది లైఫ్లో ఛాలెంజెస్, కొన్ని కష్టమైన పరిస్థితులు. వేప పువ్వు, ఇది బిటో, ఇది బాధ, ఎదురైన కష్టాలు మనల్ని స్ట్రాంగ్గా మార్చేసే మూమెంట్స్. కారం, ఇది స్పైసీ, ఇది కోపం, టెన్షన్, మనల్ని టెస్ట్ చేసే సమయాలు. ఉప్పు, ఇది సాల్ట్, ఇది లైఫ్కి రుచిని ఇచ్చే చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, మన అనుభవాలు. పచ్చి మామిడి, ఇది ట్యాంగీ, ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్, లైఫ్లో వచ్చే కొత్త పరిస్థితులు అని చెప్పింది. ఈ 6 రుచులు కలిస్తేనే పచ్చడి కంప్లీట్ అవుతుంది. అలాగే మన లైఫ్లో కూడా సంతోషం, బాధ, కష్టం, సర్ప్రైజెస్ అన్నీ కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. ఆ మాటలు విన్న అబ్బాయి స్మైల్ చేస్తూ, అర్థమైంది అమ్మా, లైఫ్లో వచ్చే ప్రతి ఫీలింగ్ని యాక్సెప్ట్ చేస్తే నిజమైన హ్యాపీనెస్ ఉంటుంది అని అన్నాడు. ఉగాది మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏంటి? ఉగాది మనకి ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, లైఫ్లో ఉన్న ప్రతి రుచిని యాక్సెప్ట్ చేయడం నేర్పిస్తుంది. హ్యాపీ ఉగాది టు ఆల్.